కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఏపీ తెలంగాణల మధ్య నిర్మించబోయేటువంటి ఐకానిక్ బ్రిడ్జికి త్వరలోనే మోక్షం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. దాదాపు 3 ఏళ్లుగా దీనిపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళేటువంటి మార్గంలో 167 జాతీయ రహదారి నంబర్ అది. ఆ జాతీయ రహదారి పైన ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే కనుక టెంపుల్ టూరిజం అలానే రాకపోకలకు కూడా పెద్ద ఎత్తున వెసులుబాటు కలుగుతుందని చెప్పిన ఒక ప్రతిపాదనని 3.5 ఏళ్ల క్రితం చేశారు. కానీ ఇది అమల్లోకి వచ్చేసరికి ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా పాలసీ మేకింగ్ విషయంలో ఉండేటువంటి ప్రొసీజర్స్ వలన జాప్యం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ని 60 ఎకరాల అటవీ భూమిని కన్వర్ట్ చేయడానికి, నేషనల్ హైవేకి వినియోగించడానికి అనుమతులు మంజూరు చేసింది కేంద్ర పర్యావరణ శాఖ. దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. అసలు ఈ బ్రిడ్జ్ ఏంటి, దీని కథ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఒక డిఫరెంట్ ఐకానిక్ బ్రిడ్జ్ అంటే 2.3 కిలోమీటర్ల మేర చేయబోయేటువంటి నిర్మాణం. దాదాపు 3 ఏళ్ల క్రితమే దీని నమూనాని, డిజైన్ని కూడా రిలీజ్ చేశారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రహదారులు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అప్పట్లో రిలీజ్ చేసినటువంటి మోడల్ అన్నమాట. ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఎందుకంటే నల్లమల అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భాగం అన్నమాట. ఇది శ్రీశైలం వెళ్ళేటువంటి దారిలో దాదాపుగా 60 కిలోమీటర్ల డిస్టెన్స్. ముఖ్యంగా తిరుపతి వెళ్ళేటువంటి భక్తులకి ఇది ఒక కీలకమైనటువంటి మార్గం కాబోతుంది. దీనికి క్లియరెన్స్ అనమాట. ఇది ఒక్కసారి మనం గమనించి చూస్తే ఈ మార్గంలో, ఇక్కడ వస్తున్నటువంటి మార్గంలో సోమశిల టెంపుల్ అంటే సోమేశ్వర ఆలయం, సోమశిల దగ్గర ఉన్నటువంటిది, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంగమేశ్వరం, ఈ 2 టెంపుల్స్కి ఒక టూరిజం స్పాట్ అవుతుంది. అందుకని ఒక డిఫరెంట్ కేబుల్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జి, దేశంలోనే మొట్టమొదటి బ్రిడ్జి, దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇది రాకపోకల విషయం కూడా. ఇక్కడ కొల్లాపూర్ నుంచి ఇది డైవర్షన్ తీసుకుంటారు. మామూలుగా అయితే వెళ్ళేటువంటి రహదారి, దీన్ని ఇట్లా డైవర్షన్ తీసుకుని ఈ మార్గంలో మొత్తం రహదారి నిర్మిస్తారు. అప్పట్లో వేసినటువంటి అంచనా ప్రకారం 830 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు సుమారుగా 1000 కోట్ల రూపాయల వరకు ఈ నిర్మాణానికి అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని సోమశిల సంగమేశ్వరం మధ్య వస్తుంది. అలానే అటు సిద్ధేశ్వరం, ఇటు శ్రీశైలం బ్యాక్ వాటర్స్, ఈ రెండింటికి కూడా కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం అవుతుంది ఇది. అందుకనే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. టెంపుల్ టూరిజంకి స్ట్రెంథన్ చేయడానికి, టెంపుల్ టూరిజం పరంగా అక్కడ ఉన్నటువంటి నల్లమల అటవీ క్షేత్రం ఫలితంగా నార్మల్ ఎకో టూరిజంను ప్రమోట్ చేయడానికి కూడా విశేషమైనటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అవుతుంది ఇది. అందుకనే దీన్ని అప్పట్లోనే ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కింద గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కానీ నిర్మాణం విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రొసీజరల్గా చూస్తే ఈ ప్రపోజల్ని, అప్పట్లో వేసినటువంటి ప్రపోజల్ని 816 కోట్ల రూపాయలు 36 నెలలు, అంటే దాదాపు 3 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలని చెప్పని డిసెంబర్లోనే దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని కూడా ఫ్లోట్ చేశారు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పనులు మరింత ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. నిర్మాణం జరిగితే తిరుపతి వెళ్ళేటువంటి మార్గంలో, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళకి 60 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే దాదాపు గంటన్నర సమయం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీద తిరుపతి మరింత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బడ్జెట్ క్లియరెన్సెస్, అంటే టెండర్స్ క్లియరెన్సెస్ కనుక జరిగితే, నిర్మాణ ప్రణాళిక హ్యాండ్ ఓవర్ చేస్తే, ల్యాండ్ విషయం ప్రాజెక్టు ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ దృశ్యంలో చూసినటువంటి ఇమేజ్ రూపంలో ప్రాజెక్ట్ ఉంటుంది. రహదారిని 161 పేరుతో దీన్ని విస్తరిస్తారు. ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. సోమశిల వైపు వెళ్ళేటువంటి వాహనాలు, అలానే సంగమేశ్వరం వైపు వెళ్ళేటువంటి వాహనాలు, ఈ రహదారి మొత్తాన్ని ఈ నిర్మాణంలో భాగంగా 3 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేస్తారనమాట. సో అందుకని రహదారి విస్తరణ జరుగుతుంది. మధ్యలో ఒక యూటర్ను, ఒక వై జంక్షన్, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ప్రణాళిక మొత్తం కలిపి చూస్తే 1000 కోట్ల వరకు అంచనా వ్యయం అవుతుందని చెప్పని ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసినటువంటి నేపథ్యంలో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ 2.3 కిలోమీటర్లు ఉంటుంది. ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి 192 అలానే 480 మీటర్స్. ఇక్కడ అంటే 1/2 కిలోమీటర్ స్ట్రెచ్. ఇది చాలా కీలకమైనటువంటి స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది డబల్ డెక్ బ్రిడ్జ్ అవుతుంది. పైన వాహనాలు వెళ్తాయి, కింద రాకపోకలకిను టూరిజం పరంగా అక్కడ టూరిస్టులు కింద నుంచి వాక్వేస్ రూపంలో వెళ్ళడానికి కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం, కింద సెకండ్ స్టేర్ అనమాట, ఆ స్టేర్ నిర్మాణం జరుగుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది నిర్వహిస్తుంది. ఇది పైనుంచి కనబడేటువంటి టెక్చర్. దీని కింద చూస్తే కనుక ఇది సెకండ్ కంపార్ట్మెంట్, అంటే డౌన్ కంపార్ట్మెంట్. ఇది కంప్లీట్గా
వాకింగ్ ఏరియా కింద ఉంటుంది. నదీ జలాల్ని, కింద వెళ్ళేటువంటి పడవల్ని, బోట్లని కూడా పైనుంచి చూసేటువంటి ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఇందులో పొందుపరచబోతున్నారు. అందుకనే ఇది ఒక డిఫరెంట్ వంతెన అవుతుంది. దేశంలోనే కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్లో ఫస్ట్ మోడల్ అవుతుంది. ఈ ప్రకటన చేసి కూడా దాదాపు 3 సంవత్సరాలు అయింది. కానీ దురదృష్టవశాత్తు ప్రొసీజరల్గా ఉండేటువంటి అంశాలు, భూసేకరణలో ఎదురైనటువంటి సమస్యలు, వీటన్నిటి వలన ఈ 3.5 ఏళ్ల జాప్యాన్ని అందరూ భరించాల్సి వస్తుంది. ఇప్పుడు నిర్మాణం మొదలైతే కనుక 3 సంవత్సరాలు పడుతుంది. అంటే 2029 నాటికి ఈ నిర్మాణం కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. 2029, 2030లో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళకైతే దాదాపు 1.5 గంట సమయం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది, రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి. అప్పటికి బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, ఇంకా వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది అండర్ లైన్లో వచ్చేటువంటి బ్రిడ్జి, గ్లాస్ బ్రిడ్జి నమూనా, వాక్వేస్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. దానికి సంబంధించి అందుకనే ఒక టూరిజం ప్రాజెక్టుగా కూడా, పెద్ద ప్రాజెక్టుగా ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు పర్యావరణ క్లియరెన్స్, ల్యాండ్కి సంబంధించి 60 ఎకరాల భూమిని ఉపయోగించుకోవడానికి క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ ప్రాజెక్టు అతి త్వరలో పట్టాలెక్కడానికి అవకాశం ఉంది.